ద లార్డ్. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. కీర్తనలు 23వ అధ్యాయం 7వ వచనం. బి. హెబ్రీ 5వ అధ్యాయం 19వ వచనం. సి. యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. డి. రోమా 10వ అధ్యాయం 10వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. సెకండ్ క్వశ్చన్, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. బి. నిర్గమకాండము 12వ అధ్యాయం 2వ వచనం. సి. లేవియకాండము 1వ అధ్యాయం 10వ వచనం. డి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. థర్డ్ క్వశ్చన్, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. మత్తయి 27వ అధ్యాయం 46వ వచనం. బి. గలతీ 3వ అధ్యాయం 12వ వచనం. సి. రోమా 14వ అధ్యాయం 8వ వచనం. డి. లూకా 23వ అధ్యాయం 34వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, లూకా 23వ అధ్యాయం 34వ వచనం. ఫోర్త్ క్వశ్చన్, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే వాక్యం ఏ పుస్తకంలో ఉంది? ఏ. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనం. బి. ఇర్మియా 13వ అధ్యాయం 6వ వచనం. సి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. డి. ప్రకటన 12వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఫిఫ్త్ క్వశ్చన్, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ వాక్యం ఏ పుస్తకంలో ఉంది? ఏ. నెహెమ్యా 14వ అధ్యాయం 7వ వచనం. బి. కీర్తనలు 103వ అధ్యాయం 25వ వచనం. సి. రూతు 1వ అధ్యాయం 16వ వచనం. డి. రూతు 4వ అధ్యాయం 22వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రూతు 1వ అధ్యాయం 16వ వచనం. 6th క్వశ్చన్, నీ వాక్యములు నా జిహ్వాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి అనే వాక్యం కీర్తనల గ్రంథంలో ఎక్కడ ఉంది? ఏ. కీర్తనలు 119వ అధ్యాయం 1వ వచనం. బి. కీర్తనలు 103వ అధ్యాయం 1వ వచనం. సి. కీర్తనలు 119వ అధ్యాయం 150వ వచనం. డి. కీర్తనలు 119వ అధ్యాయం 103వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 119వ కీర్తన 103వ వచనం. 7th క్వశ్చన్, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే వాక్యం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. మార్కు 5వ అధ్యాయం 8వ వచనం. బి. లూకా 12వ అధ్యాయం 15వ వచనం. సి. మత్తయి 5వ అధ్యాయం 10వ వచనం. డి. యోహాను 19వ అధ్యాయం 21వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. 8th క్వశ్చన్, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అనే వాక్యం ఏ పుస్తకంలో ఉంది? ఏ. ఫిలిప్పి 4వ అధ్యాయం 13వ వచనం. బి. ఎస్తేరు 4వ అధ్యాయం 4వ వచనం. సి. మత్తయి 5వ అధ్యాయం 15వ వచనం. డి. యూదా పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఫిలిప్పి 4వ అధ్యాయం 13వ వచనం. 9th క్వశ్చన్, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే వాక్యం ఆది కాండంలో ఎక్కడ వ్రాయబడి ఉంది? ఏ. ఆది కాండము 3వ అధ్యాయం 1వ వచనం. బి. ఆది కాండము 2వ అధ్యాయం 1వ వచనం. సి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. డి. ఆది కాండము 5వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. 10th క్వశ్చన్, తప్పిపోయిన గొర్రె ఉపమానం గురించి ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. అపోస్తలుల కార్యములు. బి. యోహాను సువార్త. సి. లూకా సువార్త. డి. ఎఫెసీ పత్రిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లూకా సువార్త. 11th క్వశ్చన్, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. కీర్తనలు 51:5. బి. ఇర్మియా 21వ అధ్యాయం 8వ వచనం. సి. ఎస్తేరు 4వ అధ్యాయం 15వ వచనం. డి. సామెతలు 18వ అధ్యాయం 2వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కీర్తనలు 51:5. 12th క్వశ్చన్. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. జెఫన్యా 50వ అధ్యాయం 5వ వచనం. బి. ఇర్మియా 21వ అధ్యాయం 10వ వచనం. సి. కీర్తనలు 10వ అధ్యాయం 1వ వచనం. డి. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం. 13th క్వశ్చన్. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను అనే వచనం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. బి. నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం. సి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం. డి. యోబు 12వ అధ్యాయం 15వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం. 14th క్వశ్చన్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. సామెతలు 12వ అధ్యాయం 12వ వచనం. బి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. సి. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. డి. యోబు 10వ అధ్యాయం 10వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. 15th క్వశ్చన్. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అనే వాక్యం ఈ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. సామెతలు 12వ అధ్యాయం 12వ వచనం. బి. ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనం. సి. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. డి. యోబు 5వ అధ్యాయం 19వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యోబు 5వ అధ్యాయం 19వ వచనం. 16th క్వశ్చన్. 9 ధన్యతలు బైబిల్లోని ఏ పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి? ఏ. మత్తయి సువార్త. బి. మార్కు సువార్త. సి. లూకా సువార్త. డి. యోహాను సువార్త. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. 17th క్వశ్చన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ.
యోహాను సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. బి. మార్కు సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. సి. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. డి. సామెతలు 31వ అధ్యాయం 5వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. 18th క్వశ్చన్. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. 2 రాజులు 31వ అధ్యాయం 7వ వచనం. బి. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. సి. 98వ కీర్తన 12వ వచనం. డి. యోబు 19వ అధ్యాయం 1వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. 19th క్వశ్చన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనే వాక్యం ఏ కీర్తనలో వ్రాయబడి ఉంది? ఏ. 101వ కీర్తన 3వ వచనం. బి. 102వ కీర్తన 3వ వచనం. సి. 103వ కీర్తన 3వ వచనం. డి. 104వ కీర్తన 3వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 103వ కీర్తన 3వ వచనం. 28th క్వశ్చన్. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారంల కంటే దయయు కోరదగినవి అనే వాక్యం ఏ పుస్తకంలో వ్రాయబడి ఉంది? ఏ. 28వ కీర్తన 8వ వచనం. బి. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. సి. యెషయా 27వ అధ్యాయం 12వ వచనం. డి. ఇర్మియా 37వ అధ్యాయం 2వ వచనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం.